హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగా. మలాకి గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి మనం ధ్యానం చేసుకుందాం. నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికిని వేరేనను చిగురేనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఒక దినము, ఆయన నియమింపబడిన దినము వచ్చుచున్నది. అనేక మంది వారికి ఈ లోకంలో దేవుని ఆశీర్వాదములు ఒక్కొక్క సమయమును ఏర్పాటు చేశాడు. దుర్మార్గులకి మరి గర్విష్ఠులకి వారు నాశనం అయిపోవటానికి దేవుడు ఒక సమయమును ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మరి క్రొవ్విన దూడలు ఏ విధంగా అయితే గంతులు వేస్తూ ఉంటాయో, ఆయనందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా నీతిమంతులుగాను మరియు సంతోష సమాధానాలతోటి దేవుడు నిలబెడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరినంటండి? ఆయనందు భయభక్తులు గలవారు అగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరినంటున్నాడండి? ఆయనందు భయభక్తులు కలిగిన వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. సో ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసాన్ని మనం గ్రహించుకోవచ్చు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా ఇప్పటికీ జన్మించలేదు. పాత నిబంధన ప్రకారంగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం ప్రకారంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పటికి జన్మించలేదు. సో ఇక్కడ మొట్టమొదటి భాగంలో చూసినట్లయితే ఏం తెలియపరుస్తుంది? ఇక్కడ నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఒకానొక దినము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ఈ యొక్క మొదటి భాగము యేసుక్రీస్తు వారిని గురించి తెలియపరచడం లేదు. దేవుని యొక్క రెండవ రాకడ, అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి తెలియపరచబడుతున్న విషయాన్ని మీరు గ్రహించాలి. సో ఇక్కడ నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు. బంగారం ఎలా కాల్చబడుతుందంటే, కొలిమిలో బంగారం కాల్చబడినప్పుడు దానిలో అది మరి మరుగుతూ ఉంటుంది, కాల్చబడుతూ ఉంటుంది. ఆ కొలిమిలో అది మండుతూ ఉంటుంది. అట్టి రీతిగానే ఆ కొలిమి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ మంట వస్తూనే ఉంటుంది, అగ్ని అనేది ఆరిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఆ కొలిమిలో ఆ బంగారం ఏ విధంగా అయితే కాల్చబడుతూ ఉంటుందో, ఇప్పుడు ఆ కొయ్య కాలుతున్నట్లుగా ఆ కొయ్య కాలువలలో మరి ఏముంటుందంటే, ఎవరుంటారంట? గర్విష్ఠులందరూ. గర్విష్ఠులు ఎవరు? దేవుని వాక్యమును, 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును అంగీకరించిన వారు గర్విష్ఠులు. దుర్మార్గులు ఎవరు? దుర్మార్గులు అంటే మరి దేవునికి దూరముగా ఉంటూ దేవుని సంబంధులైన బిడ్డలను హింసకు గురి చేస్తూ నరహత్యలు చేస్తున్నటువంటి వారందరూ కూడా దుర్మార్గులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో వీరంతా కూడా ఎలా ఉన్నారంట? గర్విష్ఠులు, దుర్మార్గులు అందరూ కొయ్య కాలువలే ఉందురు. ఎక్కడ? కొలిమిలో, మరి మండుచున్నటువంటి అగ్నిలో వీరందరూ కూడా దుర్మార్గులు, గర్విష్ఠులు, మరి వారు కాల్చబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడంట? ఆయన ఒక సమయమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన యొక్క ఒక సమయమును నియమించి ఉన్నాడు, ఒక దినమును ఏర్పాటు చేసి ఉన్నాడు. చూడండి, గడిచిన కాలంలో కూడా మనము మత్తయి సువార్తలో చూసి ఉన్నాము. ఆయన ఒక రెండవ రాకడ గురించి ఎవరికీ తెలియదు, కేవలము పరలోకపు తండ్రికి మాత్రమే తెలుసు. అది యేసుక్రీస్తు ప్రభుల వారికి కానీ ఆ యొక్క పరలోక రాజ్యం నుండి దేవదూతలకు కూడా తెలియదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఒక దినమును దేవుడు ఏర్పాటు చేసినాడు నీతిమంతులందరూ కూడా ఎత్తబాటకు, మరియు గర్విష్ఠులు, దుర్మార్గులందరూ కూడా మళ్ళీ కొలిమిలో కాల్చబడే విధంగా దేవుడు ఒక దినమును ఏర్పాటు చేసినాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2వ వచనం చూసినట్లయితే, అయితే మరి నా నామమందు భయభక్తులు గలవారగు. ఎవరు నామం అంటండి? దేవుని యొక్క నామము.
యెహోవా నామము యందు నమ్మకము కలిగిన వారందరికి కూడా, ఆయనందు భయభక్తులు కలిగిన వారందరికి కూడా మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. నీతి వస్త్రము, నీతి కిరీటము, నీతి సూర్యుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇది పాత నిబంధన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దేవుని యొక్క ప్రవచనం అనే మాట, దేవుడు తన యొక్క ప్రవక్తలకు తెలియపరిచిన మాట, భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవని చెప్పిన మాట మరి నెరవేర్చబడినట్లుగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క జనాలను బట్టి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి ఘనత కలుగుగాక. మరి ఇక్కడ ఏమన్నారండి, అయితే నా నామమందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలగచేయును. ఏ రెక్కలు? సిలువలో ఆయన చాచినటువంటి రెక్కలు, ఆ యొక్క సిలువకు కొట్టబడినటువంటి మరి ఆ యొక్క మొలలు కలిగినటువంటి ఆ చేతుల ద్వారా, ఆయన రెక్కల ద్వారా మనకు ఆరోగ్యము కలుగుతుందనే ఆ పరలోకపు తండ్రి యెహోవా దేవుడు మరి ఇక్కడ లేఖనాల ద్వారా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. యేసు క్రీస్తు అనేది మరి మనకు నీతి సూర్యుడులా ప్రతి దినము కూడా ఈ యొక్క కాలంలో మనకు ఆయన ఉదయిస్తా ఉన్నాడు. సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తున్నాడో అనుదినము కూడా దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడుతోంది, దేవుని యొక్క మహిమ మనకు అనుగ్రహించబడుతుంది, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషం మనకు అనుగ్రహించబడుతుంది అన్న విశ్వాసంలో మనం అందరం కూడా బలము కలిగిన వారుగా ఉండాలి. ఆయన యొక్క రెక్కల వలన మనకు ఆరోగ్యము కలుగుతుందని పరలోకపు తండ్రి తెలియపరుస్తున్నట్లుగా లేఖనాలు చూస్తున్నాం. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. సో ఎలా గంతులు వేస్తారట? గంతులు వేస్తారు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఫ్యూచర్ కూడా ఇట్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పి ఇక్కడ మాట్లాడుతుంటే లేఖనాలు చూస్తున్నాం. మీరు గంతులు వేస్తారు. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించమని చెప్పినటువంటిది దేవుని మాట మనం అందరం కూడా చూస్తున్నాం. మనం అందరం కూడా సంతోషించవలసిన వారమే ఉన్నాం. ఆయన యొక్క రెక్కల వలన మనకు ఆరోగ్యం అని మనము ఈ లేఖనాన్ని మనం గ్రహించుకోవాలి. నీతి సూర్యుని ద్వారా మనకు కృప కలుగుతుంది. దేని ద్వారా అంటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన నీతి సూర్యుడు మనకి ఉదయిస్తారని, అదేవిధంగా ఆ నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెక్కల వలన మనకు ఆరోగ్యము కలుగుతుందని దేవుడు మరి ఆ యొక్క పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు 400 సంవత్సరములు మరి మధ్య వ్యత్యాసం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో భయభక్తులు కలిగిన వారు ఉన్నప్పుడు, దేవునితో సహవాసం కలిగిన వారు ఇప్పుడు మరి దేవుడు ముందుగా జరగబోయేది ఆయన యొక్క మరి బిడ్డలకు ముందుగానే ఆయన భవిష్యత్తును తెలియపరుస్తున్న విషయాన్ని కూడా ఈ యొక్క రాత్రి కాలశంలో తెలియపరుస్తూ, ఒక దినమును నియమించున్నాను దుర్మార్గులను బట్టి గర్విష్ఠులందరినీ కూడా కొలిమిలో కాల్చినట్లుగా వారిని కాల్చివేదని చెప్పేసి దేవుడు మాట్లాడుతారు. మరి ఆయనందు భయభక్తులు కలిగిన వారికి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఆయన రెక్కల వలన స్వస్థత కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా తద్వారా మనం అందరం కూడా సంతోషం గంతులు వేస్తూ ఉత్సాహంతో ఉంటామని వాక్యం సెలవిస్తా ఉన్నది. 3వ వచనం చూద్దామండి. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగదొరక్కుదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఈ యొక్క దుర్మార్గులు ఎక్కడుంటారంటండి? మన పాదముల క్రింద ధూళి వలె అణగద్రొక్కబడి ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరలా జ్ఞాపకం చేసుకోవాలి. భూమి ఆకాశములు గతించినా నా మాటలు గతించవు, దేవుడు మాటలు గతించవు. భూమి ఆకాశం ఈ సృష్టి అంతా కూడా గతించిపోయినప్పటికి కూడా దేవుని మాట, దేవుని యొక్క ప్రభావము అది గతించదు. దేవుని మాట నెరవేర్చబడతా ఉంటుంది, దేవుని క్రియలు జరిగించబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దుర్మార్గులందరూ కూడా ఎవరి పాదముల క్రింద ఉంటారంటండి? నీతిమంతులు యొక్క పాదముల క్రింద ధూళి వలె అణగద్రొక్కబడిదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. అందును బట్టి విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. ఒకవేళ గనక నువ్వే దుర్మార్గుడుగా గర్విష్ఠుడిగా ఉన్నట్లయితే దేవుడు మరలా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన యొక్క రెక్కల వలన నీకు ఆరోగ్యము కలుగుతూ ఉంటుంది. ఆయన యొక్క రెక్కల ఆరోగ్యం వలన నువ్వు సంతోషంగా ఉత్సాహము గంతులు వేస్తావని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా దేవుని యొక్క నామములో ఆ గర్వమును విడిచిపెట్టి, ఆ దుర్మార్గతను విడిచిపెట్టి
యెహోవా యందు భయభక్తులు కలిగినట్లయితే ఆ ఉగ్రత దినము ఏదైతే ఏర్పాటు చేసినో దాని నుంచి నువ్వు తప్పింపబడి దేవుని యొక్క సన్నిధిలో ఉత్సాహంతోటి ఆనందంతోటి గంతులు వేసేవారుగా ఉంటారని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ ఆ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇజ్రాయేల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడను విధులను జ్ఞాపకము చేసుకునుడి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? హోరేబు కొండ మీద దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రములను ఆజ్ఞలను కట్టడలను వాటిని జ్ఞాపకము చేసుకుని చెప్పేసి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తెగు ఏలియాను మీ యొద్దకు పంపుతును. ఎవరిని పంపుతా అంట? యేసుక్రీస్తు ప్రభుల వారు మరి క్రొత్త నిబంధనలో వచ్చినట్లుగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఆయన రెక్కలు మరి సిలువ వేయబడినప్పుడు ఆ దెబ్బల వలన మనకు ఆరోగ్యము కలుగుతున్నటువంటి అనేక మార్లు మన జీవితంలో, నీ జీవితంలో ప్రత్యేకంగా నువ్వు ఎన్నోసార్లు స్వస్థత పొందుకునే ఉన్నావు, సంతోషంతో గంతులు వేసి ఉన్నావు, ఎన్నో సాక్ష్యాలు నీలో ఉన్నాయి. మరి ఇక్కడ ఆ వాక్యము నెరవేర్చబడినది. మరి ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత దినము రాక మునుపు మరి ఏలియాను ఈ యొక్క లోకమునకు ఆయన పంపిస్తాడని ఆ వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. శరీరముతోటి ఆ దేవునితో మరి ఆరోహణమైన వ్యక్తులు ఎవరంటే ఒకరు హానోకు మరియు ఏలియా అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఆయన యొక్క మరి ఆ ప్రవక్త అయినటువంటి ఏలియాను ఆ యొక్క ఉగ్రత దినము రాక మునుపు ఈ దుర్మార్గులను, గర్విష్ఠులను మరి నాశనము చేయక మునుపు ఏలియాను పంపిస్తానని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాము. నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును, నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. సో ఈ లేఖన భాగం చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో తండ్రుల యొక్క మాట పిల్లలు వినటం లేదు. పిల్లలు వ్యతిరేకంగా తల్లిదండ్రులతోటి ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి కుటుంబంలో ఐక్యత, నెమ్మది, సమాధానం లేని వారుగా ఉంటున్నారు. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మమును చూసి ఉన్నాము, మరియు ఆయన శిలువ మరణమును చూసి ఉన్నాము, పునరుద్ధాన దినమును చూసి ఉన్నాము, ఆదరణకర్తతోటి మనం ఆదరించబడుతున్నాము. మరి ఆ యొక్క ఉగ్రత దినము మరి రాబోవుకు మునుపు ఏలియాను పంపిస్తా అని చెప్పి దేవుడు మాట సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన వచ్చి ఏం చేస్తారంటండి? తండ్రులే హృదయములను పిల్లల తట్టును. పిల్లలను విడనాడినటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు. పిల్లలను బాధ్యతగా చూసుకునేని వారుగా ఉన్నారు. వారు ఎటు వెళ్ళిపోతే నాకెందుకులే, నా జీవితం నేను కొనసాగించుకుంటే చాలు, వారు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు, ఏ మార్గం నడుచుకున్నా పర్వాలేదు, వారిని మరి భక్తి మార్గంలో పెంచక, బాలుడు నడవవలసిన త్రోవలో వారు నడిపించక, పిల్లలకి ఏది ఇష్టమైతే దానికి లాలన చేసి వారికి కావాల్సింది కొనిచ్చి వారికి నడిపించి చేసినప్పుడు తిరిగి వారు తండ్రుల యొక్క మాటలు విననట్లు వారుగా ఉంటున్నారు. తద్వారా పిల్లల హృదయములకు తండ్రులు తట్టును త్రిప్పునని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కుటుంబాన్ని ఐక్యపరచుటకు దేవుని యొక్క వాక్యము తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఒకవేళ కనుక ఈ రాత్రికాల సమయంలో మరి మన కుటుంబాల్లో, ఇంకా ఈ వాక్యం ఉంటున్న వారి కుటుంబాల్లో మరి తండ్రుల వైపు పిల్లలు, పిల్లల వైపు తండ్రులు లేక అసమాధానముగా ఉన్నారు, అనేక మంది అనారోగ్యంతో ఉన్నారేమో, మరి ఆయన శిలువలో ఆయన వేలాడినటువంటి ఆ రెక్కల ద్వారా నీకు ఆరోగ్యము కలుగుతుందని మరొకసారి నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా మీరు సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకుంటారు. తద్వారా మరి సంతోషంగా, ఉత్సాహంగా గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తారు. దానికంటే ముందుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా మీరు ఉన్నప్పుడు మరి ఆయన యొక్క మాట తప్పకుండా నెరవేర్చబడుతుందని, మరి ఉగ్రత దినమందు దుర్మార్గులు, గర్విష్ఠులు అందరూ కూడా కొలిమిలో మరి కాళ్ళు ఏ విధంగా అయితే కాల్చబడతా ఉంటాయో అటు రీతిగా దుర్మార్గులు మరి గర్విష్ఠులు కాల్చబడతానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి దేవుని యొక్క రాకడక మునుపు మరి యొక్క సూచనలు ఏమిటంటే, ఏలియా వచ్చి తండ్రులను పిల్లల వైపును, పిల్లలని తండ్రుల వైపు వారి హృదయంలో సమాధానము, సఖ్యత, సంతోషము కలిగేటువంటి ఒక బలమైన కార్యము ఉందని గ్రహించి
వాక్యము వింటుండే ప్రియ సంగమా, ఈ రాత్రి కాలస్యంలో మరి మీ యొక్క తండ్రులకి, మీ యొక్క తల్లులకి, మరి మీ బిడ్డలకు అసమాధానముగా మరి ఇంకా ఏదైనా విషయాల్లో మీరు బలహీనులుగా, మరి తప్పిదములుగా, అజ్ఞానులుగా ఉన్నారేమో కానీ ఈ రాత్రి కాలస్యంలో యొక్క వాక్యం ద్వారా మరి మనం అందరం కూడా ఆ దేవుని యొక్క నామం మహింపరచుటకు మరి అందరి విషయంలో కూడా సమాధానం కలిగి, మనకు శిక్ష కలిగినప్పటికి కూడా, మనకు శోధన వచ్చినప్పుడు కూడా, సమాజం ఎదుట మనం తప్పుగా నిలబడినప్పటికి కూడా మనము దేవుని ప్రేమను బట్టి ఐక్యతగా కలిసి ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇది ఎవరి వల్ల జరుగుతుందంట? కేవలం భక్తుల వలన మాత్రమే జరుగుతూ ఉంటుంది. నీతిమంతుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. విశ్వాసుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క పిల్లల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే దేవుని యొక్క పిల్లలు మరి ఎల్లప్పుడూ కూడా భయము, భక్తి కలిగిన వారుగాను, ఆయన రెక్కల ఆరోగ్యమును అనుభవిస్తాను, వారి యొక్క జీవితంలో సంతోష సమాధానంతో ఉండినట్లుగాను, మరి పిల్లల హృదయంలో తండ్రుల వైపుకు, తండ్రుల యొక్క హృదయంలో పిల్లల వైపు కలిసినట్లుగా మనమందరం కూడా ముందుకు సాగిపోవాలని, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కలతలను, సందేహములను తీసివేసి దేవుని వాక్యం ప్రకారముగా మనము ఆయన యొక్క రెక్కల ద్వారా స్వస్థత పొందుకొనొచ్చు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా మనము ఆ యొక్క నీతి సూర్యుడిని దినదినము కూడా అనుభవిస్తున్న మనం అందరం కూడా ఈ సత్యమును గ్రహించిన మీరందరూ కూడా ఇంకా బలమైనటువంటి దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్లుగా చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.